శివాష్టోత్రం 11వ శ్లోకం 2వ పంక్తి. శాశ్వతః ఖండపరశుః అజః పాశవిమోచకః. 4 నామాలు. శాశ్వతః ఖండపరశు, ఖండ ఖా మహాప్రాణ, శాశ్వత అక్కడ విసర్గ జిహ్వామూలీయం అవుతుంది. జిహ్వ యొక్క మూలం నుంచి, నాలిక యొక్క మూల భాగం అక్కడి నుంచి విసర్గ ఉచ్చారణం జరుగుతుంది. శాశ్వతః ఖండ, శాశ్వతః ఖండ, శాశ్వతః ఖండ, శాశ్వతః ఖండ, శాశ్వతః ఖండ, శాశ్వతః ఖండ. పరశురజఫ్, పాశ విమోచకలో పా ఉంది, అందుకని విసర్గ ఉపధ్మానీయ ఫకార శబ్దం వస్తుంది దాదాపు. పరశురజఫ్, పరశురజఫ్, పరశురజఫ్. ఇప్పుడు శాశ్వతః ఖండ పరశురజఫ్, శాశ్వతః ఖండ పరశురజఫ్, శాశ్వతః ఖండ పరశురజఫ్, శాశ్వతః ఖండ పరశురజఫ్, శాశ్వతః ఖండ పరశురజఫ్. పాశవిమోచకః, 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 పాశవిమోచకః. ఇప్పుడు మొత్తం పంక్తి కలిపి. శాశ్వతః ఖండ పరశురజఫ్ పాశవిమోచకః, శాశ్వతః ఖండ పరశురజఫ్ పాశవిమోచకః, శాశ్వతః ఖండ పరశురజఫ్ పాశవిమోచకః, శాశ్వతః ఖండ పరశురజఫ్ పాశవిమోచకః, శాశ్వతః ఖండ పరశురజఫ్ పాశవిమోచకః.